ఇగో మిగులు రాష్ట్రంగా అప్పచెప్పినాం. బీఆర్ఎస్ పాలన తర్వాత కూడా మిగులు బడ్జెట్ అంట చెప్పాలి. సంవత్సరానికి నెలకి ఎన్ని వేల కోట్ల అప్పులు కడుతున్నారు? ఎన్ని వేల కోట్ల అప్పులు కడుతున్నారు కేటీఆర్? అప్పులు దేనికి కడుతున్నారు? మీరు చేసిన అప్పులకు కాదా? మీరు ఎన్ని కార్పొరేషన్లకి కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కట్టినావు? కార్పొరేషన్లు అప్పులు తీసుకొని కట్టినావు కదా. సెక్రటేరియట్ ఎట్లా కట్టినావు? అప్పులు తీసుకొని కట్టినావు కదా. ఈరోజు వరంగల్లో ఎంజేఎం హాస్పిటల్ కడతా ఉన్నావు, అది కూడా అప్పులు తీసుకొని కట్టినావు కదా. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని శాంతం అప్పుల పాలు చేసి ఈరోజు మాట్లాడుతున్నారా మీరు? మిగులు బడ్జెట్గా ఇచ్చి అసలు ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది? నాకు అర్థం కాదు. కేటీఆర్ సిగ్గు అనిపిస్తలేదా? కరెంటు బకాయిలు అట్లే ఉన్నాయి. 80-85 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకు. అవి ఏనాడన్నా తీర్చే ప్రయత్నం చేసిరా? అది లేదు. ఆర్టీసీ కష్టాల్లో కూరుకుపోయింది. వేల కోట్ల రూపాయల ఈరోజు బకాయిలు ఉన్నాయి. అది మీ హయాంలో జరిగింది. అది ఎవరు తీర్చాలి? ఈ అప్పులు సంవత్సరానికి కొన్ని వేల కోట్ల అప్పులు కడతా ఉన్నారు. దాన్ని చేసింది ఎవరు? మీరు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే చెప్తే రామాయణం, వింటే మహాభారతం అవుతుంది. వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన అప్పులు చెప్తే. అన్ని ప్రాజెక్టులలో మిషన్ భగీరథ కూడా అప్పులతో చేసారు. చాలా రకాల అప్పులు. ఈరోజు కేంద్రం ఫండ్స్ పంపిస్తే కూడా రిటర్న్ పంపించారు వీళ్ళు ఇంకేమని చెప్పేసి. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ దొంగ. అప్పులతో రాష్ట్ర ప్రజల దశాబ్దాల కష్టాలు. అప్పులేమో మిగిలిన రాష్ట్రం అంటాడు. అప్పులతో రాష్ట్ర ప్రజల దశాబ్దాల కష్టాలు. ఏం కష్టాలు తీర్చారు రా భయ్? ఏం కష్టాలు తీర్చారు మీరు? అన్ని పాడుపడ్డ బంగ్లాలు కట్టుకుంటా, ఆగమేఘలు కట్టుకుంటా ఈరోజు నిర్వీర్యమైపోతున్నాయి. నాగార్జున సాగర్ కట్టి 70 సంవత్సరాలు 50-60 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు చెక్కు చెదరలేదు. మీదేమో ఉటనే మొత్తం మేడిగడ్డ మొత్తం కూలిపోయింది. అది మీరు యొక్క కన్స్ట్రక్షన్ యొక్క వ్యవహారం. అన్ని కమిషన్లకు దొబ్బి తినుకుంటా ఈరోజు నాణ్యతలేమి ప్రాజెక్టులు కట్టడం ద్వారా ఈ పరిస్థితి వచ్చింది. రాష్ట్ర దిశ మార్చి తరగని ఆస్తులు సృష్టించడం. 125 లక్షల కోట్లతో ఆ కోట్ల అప్పుతో కేంద్రం చేసింది. అత్యధిక అప్పులు మీరే చేసి మాపై అభండాల. కార్పొరేట్ శక్తుల రుణాల మాఫీకే మీ తాపత్రయం. బడ్జెట్లో నిధులేమని బీజేపీ ప్రజలకు క్షమించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఉత్తముచ్చలు ఉద్దర ముచ్చలు తప్ప ఏది లేదు. అంతా ఉత్తదే కథ.